జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మేక్ ఇన్ ఇండియా అతిపెద్ద విజయం అయితే సాధించింది. చెప్పాలంటే రికార్డు బద్దలు కొట్టేసింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది అట్లే. ఓకేనా? మొత్తానికి మన మేక్ ఇన్ ఇండియా అనేది ఒక కొలిక్ అయితే వస్తుంది. మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో వాళ్ళు కాదు, విదేశీయులు మన దేశ సంస్థలతో కలిసి మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని మేక్ ఇన్ ఇండియా అని అంటారన్నమాట. నిజానికి 2014 వరకు మనం ఎక్కువగా విదేశాల మీదనే ఆధారపడతా ఉన్నాం. దాదాపుగా ప్రతి ఉత్పత్తిని కూడా విదేశాల నుంచే కొనుగోలు చేస్తూ వచ్చినాం. పైగా మొన్నటిదాకా మన దేశాన్ని ఉద్ధరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మన పారిశ్రామికవేత్తలను కానీ మన దేశీయ సంస్థలను కానీ ప్రోత్సహించాల. పైగా దేశంలో బ్యాంకుల జాతీకరణ చేసి దేశాన్ని దివాలా దిశగా తీసుకుపోయినారు. ఈ బ్యాంకుల జాతీకరణ మూలంగా అప్పట్లో మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులంతా కూడా భయపడిపోయినారు. అసలు విదేశీయుల దాకా ఎందుకు, మన దేశంలోని పారిశ్రామికవేత్తలు అదేవిధంగా వ్యాపారులే మన దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వెనుకం చేశారంట. ఏమంటే మాట్లాడితే ఏమిస్తావు చెప్పు, ఏమిస్తావు, మా కమిషన్ ఎంత, సరే నీకు పర్మిషన్లు కావాలంటే మా కమిషన్లు ఎంత, ఈ విధంగా ఉండే. ఇంక ఎట్లా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఎట్లా ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అప్పటి నుంచే మన దేశంలో ఈ ధనికులంతా కూడా తమ సంపదను తీసుకుపోయి బయట దేశాల్లో బ్యాంకుల్లో దాచుకోవడం మొదలుపెట్టినారు. నిజానికి వాళ్ళలో అధిక శాతం మంది మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. కానీ ఈ కమ్యూనిస్టు భావజాలంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను ఈ జాతీకరణ చేయడంతో ఇక అందరూ కూడా భయపడిపోయినారు. ఇక్కడ బ్యాంకుల జాతీకరణ అంటే ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని వాటిల్ని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చే ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంకులు స్టార్ట్ చేశారంటే వాళ్ళ ఆలోచనే అదొక వ్యాపారం. దాన్ని మేము ఓన్ చేసుకుంటాం, మేము తీసుకుంటామంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, ఎట్లా ఒప్పుకుంటారంటాలే. 1969లో 14 ప్రైవేట్ బ్యాంకులు, ఆ పైన 1980లో మరో 6 బ్యాంకులను ప్రభుత్వం జాతీయం చేసేసింది. దీని మూలంగా అప్పట్లోనే మన దేశానికి రావాల్సినటువంటి $100 బిలియన్ పెట్టుబడులు రాకుండా పోయినాయనేది ఒక అంచనా అన్నమాట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 8.6 లక్షల కోట్ల రూపాయలు. ఎంత? 8.6 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరే. అదే ఒకవేళ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ బ్యాంకుల జాతీకరణ అదేవిధంగా ఎమర్జెన్సీ, తెలుసు కదా మీకు ఎమర్జెన్సీ అంటే, అలాగే సోషలిస్టు వంటి విధానాలను అమలు చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ఆర్థిక సంస్కరణలు కనుక ప్రవేశపెట్టుంటే ఈరోజు మన దేశం ఊహించినంత గొప్పగా ఎదిగినండు. ఇక్కడ మీరు కూడా వినే ఉంటారు, ఈ ఎమర్జెన్సీ టైంలో ఊరినైనా జనాభా అంతా పెరిగిపోతున్నారు, జనాభా పెరగడం వల్ల మన దేశంలో పేదరికం అంతా కూడా పెరిగిపోతుందని చెప్పేసి అందరికీ బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. ఏమి తెలివితేటలో, ఏమి ఆలోచన విధానమో, ఏమి పాలనో మీరు ఒకసారి ఆలోచించండి. ఒరే స్వామి, ఇప్పుడు చైనాలో కూడా జనం ఎక్కువే ఉన్నారు, మరి చైనా మనకంటే ఇంకా డెవలప్ కాల, ఎట్లా ఏ స్థాయిలో డెవలప్ అయింది, మనకంటే వెనక స్వాతంత్రం వచ్చింది మళ్ళీ చైనాకు. వాళ్ళని చూసన్నా కొంచెం బుద్ధి తెచ్చుకోకుండా, సిగ్గు తెచ్చుకోకుండా మన దేశంలో జనాభా పెరిగిపోతారు కాబట్టి మన దేశంలో పేదరికం పెరుగుతుందని చెప్పేసి అందరికీ బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. ఎందుకు చేశారంటాలే మరీ దారుణంగా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా? వీళ్ళు మళ్ళీ ఊరినైనా మేము అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని గొప్పగా డెవలప్ చేస్తామని చెప్పుకుంటారు, సిగ్గన్నా లేకుండా కొంచెం అన్నా కూడా. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు చైనా స్థితిలో అయితే మనం ఖచ్చితంగా ఉన్నాడు, ఏది వీళ్ళు సరిగ్గా కనుక పరిపాలించుంటే. కానీ అప్పుడు అదంతా కూడా జరగల. కానీ అలాంటి బంగారు అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేతులారా వదిలేసింది. కారణం వాళ్ళకు వచ్చేసి విజన్ లేదు, ఈ దేశం మీద మమకారం లేదు, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం లేదు. ఎంతసేపు కూడా ప్రజలు దరిద్రంలో పడి కొట్టుకొని సత్సా ఉండాలా, ప్రజల సొమ్మును దేశంలో ఉన్నటువంటి ఆస్తులను వీళ్ళు దిగమింగి పారదబ్బాలా, తాము మాత్రం శాశ్వతంగా అధికారంలో ఉండాలనేదే ఈ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంగా కనపడతా ఉందన్నమాట. సరే, ఆ ఘోరమైన పరిస్థితులను దాటి ఇప్పుడు మన దేశం ఒక స్థాయికి అయితే చేరుకుంది. నరేంద్ర మోడీ గారి దయ వలన అర్థమవుతుందా, ఆయన ప్రవేశపెట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు సూపర్ సక్సెస్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, మారుతి సుజుకి అనేటటువంటి సంస్థ ఇప్పుడు కొత్తగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆవిష్కరించింది.
ఈ కారు ప్రారంభోత్సవాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నిర్వహించారనమాట. ఇక్కడ మారుతి సుజుకి అంటే రెండు సంస్థలు కలిసి ఒకే సంస్థగా ఆవిర్భవించినాయి. మారుతి అనేది మన భారతీయ సంస్థ అయితే సుజుకి అనేది జపాన్కు చెందినటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు కలిసి మారుతి సుజుకి అనే సంస్థగా ఆవిర్భవించినాయి. సరే, ఈ మారుతి సుజుకి సంస్థ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ కార్ల తయారీని అయితే మన భారత్లో ప్రారంభించిందని చెప్పి చెప్పుకున్నాం కదా. దాంతోపాటు మొట్టమొదటిసారి ఈ మారుతి సుజుకి సంస్థ జపాన్కు చెందినటువంటి మరో సంస్థ అయినటువంటి తొషిబాతో కలిసి లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను చైనాలో కాకుండా ఇక పైన భారత్లో తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడమే కాకుండా ఆ యూనిట్ని కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని అయితే నిర్వహించారన్నమాట. ఈ విధంగా ఒక శక్తివంతమైనటువంటి లిథియం అయాన్ బ్యాటరీను భారత్లో తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద విషయం. నాకు తెలిసి ఈ ప్రారంభోత్సవాలను చూసి చైనా అయితే ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటుంది, అది మాత్రం పక్కా. ఎందుకంటే మన ఎదుగుదల వాళ్ళకి నచ్చదు కదా, అది విషయం అయితే. ఇక ఈ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీను ప్రారంభించడంతో పాటు ఈ జపాన్కు చెందినటువంటి సుజుకి కంపెనీ మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అదే భారత్లో మరో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం. చూడండి, నేను ఇందాక కూడా ఒక న్యూస్లో చెప్పా, అసలు ఏ స్థాయిలో మన దేశంలోకి పెట్టుబడులు వస్తున్నాయో మీరు కూడా చూడండి. ఆ విధంగా ఉందన్నమాట మన దేశ ఎదుగుదల అనేది. మళ్ళీ కొంతమంది మూర్ఖ మొండాకుడులు మాట్లాడుతూ ఉంటారు భారత్ అసలు డెవలపే కాలేదని. వాళ్ళంతా కూడా బాగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసే టైంలో కనుక కొంచెం ముందుగా ఏంటి మనకి దరిద్రం లేకుండా పోయిండు. వాళ్ళు ఎట్లా తప్పు పడి ఉంటారో ఈ బాధలన్నీ కూడా మనం భరించాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడి ఎలాగా మాటలన్నీ కూడా మనం వినాల్సి వస్తుంది. అది విషయం అయితే. సరే, ఇక్కడ భారత్లో వచ్చేటటువంటి 4-5 సంవత్సరాల్లో మన దేశంలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఈ జపాన్ సుజుకి సంస్థ ఒక నిర్ణయం అయితే తీసేసుకునింది. అంతేకాకుండా ఇకపైన ఈ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి విడిభాగాలు మొత్తాన్ని కూడా కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియాలో తయారు చేస్తామని చెప్పేసి జపాన్ సుజుకి సంస్థ చైర్మన్ అయినటువంటి తోషిరో సుజుకి ఒక కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ మారుతి సుజుకి తయారు చేస్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ విటారా కార్లను మన దేశంలోనే తయారు చేసి మన దేశం నుంచి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ వంటి 100 దేశాలకు ఎగుమతులు చేయడంలో ఇక్కడ మరొక విశేషం అనమాట. అంటే మన దేశానికి చెందినటువంటి ఆటోమొబైల్ ఎగుమతులు ఈ సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలకైతే చేరనున్నాయన్నమాట. అది విషయం. ఎట్లా డెవలప్మెంట్ అనేది ఈ రేంజ్లో ఉన్నది అది. కానీ బానిస ఎందుకులే, ఈ బానిసలకి ఎంత మాత్రం కూడా అది అర్థమే కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వు ఎంత చెప్పు ఎంత చేయి, అట్ట కాదు మోడీ వేస్ట్. మొన్న ఎవడో ఒకటి కనీసం కూడా అశుద్ధం తినే ముండా కొడుకు ఎవడో ఒకటి ఏదో పోస్ట్ పెట్టున్నాడు, మోడీ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతా ఫేస్బుక్లో. అరే, మీకంటే నీచమైన బానిస బతుకులు, మీకంటే మొదనష్టపు జీవితాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఖచ్చితంగా దాంట్లో అయితే డౌటేలే. ఇంత జరిగినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతే ఇంక మీ బతికెందుకు రా? మీ రక్తంలోనే బానిసత్వం అనేది ఇమిడిపోయినట్టున్నది. కాబట్టి మీకు ఎంత చేసా కూడా మీకు ఈ దేశభక్తి అనేది మీకు కనపడ్డాలే. పైకే ఊరికే డూప్ అంతే. మాకు ఈ దేశం అంటే ఇష్టమే. ఏది ఇష్టం నీకు? గుడిగాల ఏది నీకు ఇష్టము? ఏది నీకు ఇష్టం అంటాలే. దేశం కోసం బతకాలా, ధర్మం కోసం బతకాలా, దేశ ఎదుగుదలలో నువ్వు కూడా పాలు పంచుకోవాలా. అట్ట కాకుండా దేశాన్ని ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులతో కలిసి తూట్లో పడసాలనుకుంటారో వాళ్ళతో జతకట్టిన వాళ్ళకు నువ్వు జైలు కొడతావా, జిందాబాదులు కొడతావా, వాళ్ళని వెనకేసుకొని వచ్చావా? నీదే ఒక బతుకేనంటారా? ఎందుకురా నీ బతుకు ఈ బతుకులు చేయడా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.